నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. దేశీయ వంటకాలు కొత్త వారంలోకి అడుగు పెట్టేశాము. మరి ఈ వారం మీ అందరికీ నచ్చే ఒక చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచుల్ని మేము తీసుకొచ్చాం. ఇంతకీ ఏ ప్రాంతం అంటారా? ఒడిశా. మరి ఒడిశా ప్రత్యేక వంటకాల్ని మనకు పరిచయం చేయడానికి మన సెట్కు విచ్చేశారు భాగ్యలక్ష్మి గారు. మరి ముందుగా అయితే ఆహ్వానించేద్దామా భాగ్యలక్ష్మి గారిని? ప్లీజ్ వెల్కమ్ భాగ్యలక్ష్మి గారు. హాయ్ భాగ్యలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? భాగ్యలక్ష్మి గారు ఏం తెచ్చారండి నా కోసం? నేను ఈరోజు ఒరిస్సాలో తీసండి రాగి కక్కర. నేనేం తీసుకొచ్చాను అని అడిగాను, మీరు ఏం చేస్తున్నారు అని అడగలేదు. నేను చేసేది మీకోసమే కదండి అంటారు కదా. తెలివికి తక్కువ లేదు. సరే అయితే మరి మీకు తెలుగు బాగానే వచ్చా? తెలుగు వచ్చండి. బాగానే వచ్చా? ఎందుకంటే నాకు హిందీ రాదు, అందుకే ముందే చెప్పాను. లేదు వచ్చండి. మరి ఒడిశా ప్రత్యేక వంటకాలని మీరు మాకు పరిచయం చేస్తున్నారు కదా, సో ముందుగా ఒక్క క్వశ్చన్ అడుగుతానండి. ఒడిశాలో మీకు బాగా నచ్చింది ఏంటి? అంటే జగన్నాథ్ పూరి. పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ అంటే చాలా ఇష్టం. అక్కడ ప్రసాదాలు వింటూ వస్తూ ఉన్నాం. నిజంగా ఆ రథయాత్ర టైంలో ఆ ప్రసాదాలు చేసే విధానం చాలా ఉంటాయి. అవన్నీ కూడా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము వంటలు చేస్తూ. ముందుగా అయితే మా కోసం ఏ వంటను పరిచయం చేస్తున్నారు? నేను ముందులో రాగి కాకర. రాగి కాకర. ఓకే, కాకరాస్ అంటే మనము కాస్త డ్రై. ఒడిస్సాలో కాకర అంటే రాగితోని కోకోనట్ అందులో లోపల డంప్లింగ్ చేసి రాగి డంప్లింగ్. అచ్చా, అలా ఉంటుందా? స్వీట్ డిష్ ఇది రాగి కాకర. ఓకే, మరి నేర్చేసుకుందామా రాగి కాకర? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రాగి కాకర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఫ్రెష్గా తురిమిన కొబ్బరి, అలాగే రాగి పిండి, ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఇప్పుడు మీ స్టైల్లో, మీ ఊరు స్టైల్లో ఎలా చేస్తారన్నది మేము నేర్చుకోవాలి. మీరు చెప్పిందే మేము నేర్చుకుంటాం, మీరు ఎలా చెప్తే అలాగా. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందు ఏం చేయాలి? ముందులో స్టవ్ వెలిగించి. ఓకే, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, చిన్న పిల్లలాగా. ఓకే, వెలిగించే కోకోనట్ తురుమంది కండి, కొబ్బరికాయ తురుమంది కదా, అది వేయాలి. ఓకే, ఫస్ట్లో ఓకే. పంచదార అయితే మీరు కరెక్ట్గా వెయ్యండి. ఇంకోటి టేస్ట్ చేసేటట్టుగా ఉండాలన్నమాట. సరిపోతుంది. కొంచెం వాటర్ వేద్దామండి. ఎక్కువ వద్దు, కొంచెం. కొంచెం సోంపా ఫ్లేవర్ గురించి కొంచెం సోంపు. సరే, ఇది అవుతూ ఉంటుంది. ఈ లోపల ఏమైనా చేసేది ఉందా మనకి? అటు సైడ్ చేసేద్దామా? చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసేనా మరి? ఓకే, ఇటు సైడ్ చేసుకోబోయేది ఏంటి? ఇటు సైడ్ మేము రాగి ఇది చేద్దామా, అంటే ఈ రాగి రవ్వ హల్వా లాగా చేయాలి. ఓకే ఓకే, సరే. అంటే దీనికి కొలత తీసుకుంటామండి. రెండు కూడా ఈక్వల్ గానే ఉండాలా, సరి సమానంగా? లేదు, ఇది 1 కప్ తీసుకుంటాం అంటే అది 1/2 కప్. ఓకే, నేను ఒక పని చేస్తాను, రెండు మార్చేస్తాను. ఒక కప్ ఉంది కదా, 1 కప్పు. అది ఒక 1/2 కప్పు తీసుకుంటాం. 1/2 కప్. ఇలాగా చక్కగా కొలతలు అన్ని తీసుకుని కరెక్ట్గా చేస్తే అసలు ఫ్లాప్ అయ్యే అవకాశమే ఉండదు కదా. సరిపోతుందా? ఓకే, కలిసి రెండు కలిపేద్దాం. దీనికి వాటర్ 1కి 2. 1 కప్ రాగి పిండి తీసుకున్నాం కదా. ఓకే, 2 కప్పు వాటర్. మారిన తర్వాత అది వేసేసుకోవాలి. ఓకే, అంటే ఇది ఏ టైంకి చేస్తారండి ఎక్కువగా?
ఎక్కువ అంటే నార్మల్లీ ఇది ఫెస్టివల్ ఉంటుంది కదండి, అది ఏదైనా హోలీ అయినా ఇదైనా అప్పుడు చేసుకుంటారు ఎక్కువ. ఓకే, క్యాజువల్ కూడా చేసుకోరు, లేకపోతే ఎక్కువ హోలీ గట్టలే చేస్తారు. ఓకే, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, ఇంకా ఫ్రై అవ్వాలా మనకి? మొత్తం ఫ్రై. ఓ పక్కన ఇక్కడ నీళ్లు మనకి మరుగుతున్నాయి కదా, ఇది మరిగింది కదా, ఇది ఏం చేద్దాం అంటే ఇందులో మొత్తం కలిపేస్తాం. సరే, సీమ్ చేద్దామా, మొత్తం ఇలాగ వేసేసి ఉండలు కట్టగంటగా మంచిగా. నేనేనా ఇంకా నీళ్లు పడతాయి అనుకుంటా మనకి? లేదా, సరిపోతుందా? అంటే మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదా? లేదండి, డీప్ ఫ్రై చేద్దాం కదా, అందుకని అవసరం లేదండి. ఓ, మరి డీప్ ఫ్రై కూడా ఉంటుందా? అచ్చా, డీప్ ఫ్రై ఉంటుంది. జస్ట్ ఆ రెండు మిక్స్ అయిపోతే ఆ వేడికి సరిపోతుందేమో కదా ఇది? కొంచెం అంటుకుంటానంటే కొంచెం నూనె వేసేద్దాం, కొంచెం కొంచెం నూనె అన్నా నెయ్యి అన్నా నెయ్యి అన్నా మన ఇష్టం. అంటే కొంచెం అంటుకొద్దాం మొత్తం. అయిపోయిందండి, ఇది బంద్ చేసేద్దాం. అయితే ఓకే, సరిపోతుంది. సరే, ఇది దీని సంగతి ఏంటి? మనకి కొంచెం ఫ్రై చేయాలండి, మళ్ళీ కొంచెం దీన్ని ఇంకా ఫ్రై చేయాలి. ఇది అయిపోయింది కదండి, ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం. సరే, ఓకే, స్టవ్ ఆన్ చేసిన ఆయిల్ది చేసాను. ఓకే, దీని సంగతి ఏంటండి? కొబ్బరిది అది కూడా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేనా మరి? అందులో కొంచెం ఆఫ్ చేసిన మళ్ళీ ఎలక పొడి వేస్తామండి. ఇలాచీ పొడి వేయాలా? పొడి కొంచెం చాలు. ఓకేనా, ఇది రెడీ అయిపోయింది. అయితే అయిపోయింది. మీకు ఏదన్నా మిక్సింగ్ బౌల్ ఉంటే బెస్ట్ ఏమో కదా? కొంచెం మిక్సింగ్ బౌల్ తీసుకుంటామండి, అందులో వేసేస్తాము. సరే, తీసుకోండి. అయితే మీరు వంటలు చాలా బాగా చేస్తారండి. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకుంటే అర్థమవుతుంది. మీరు వంటల్లో ఆరి తేరారో లేదో మీరు ముట్టుకునే దాన్ని, వేడిగా ఉన్నదాన్ని ముట్టుకోవడంలోనే అర్థమవుతుంది. కాలట్లేదా అండి మీకు? ఏదండి, కొంచెం ఏడిగడుగా ఉంటే తొందరగా కొంచెం అయిపోతుంది కదా, గడ్డ కట్టుకుంటాక మంచిగా అవుతుంది. ఓకే, ఓకే, అయిపోయిందా అండి? అయిపోయిందండి. వేడి వేడి బాగా పడుతుంది మీ చేతికి అసలు. సరే, అది చేసాం కదండి కొబ్బరి తురుము, అది తీసుకుంటాము. తీసుకోండి. ఇలా రౌండ్ లాగా చేసుకుంటాం. ఓకే, చేసి ఇలా. మీది పెద్ద ఫ్యామిలీ అండి? లేదండి, చిన్న ఫ్యామిలీ. చిన్న ఫ్యామిలీ, పాప బాబు మీరిద్దరు. ఓకే, ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? ఆర్మీలో అండి. ఆర్మీలో చేస్తారు, గ్రేట్ అండి. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు, ఆర్డినరీ కెప్టెన్ నుంచి రిటైర్డ్ అయ్యి మళ్ళీ హెచ్ఎల్లో చేస్తున్నారు చెన్నైలో. ఓకే, మీ పిల్లలు? పాప జర్మనీ అండి, బాబు బెంగళూరులో. ఓకే, పెళ్ళి అయిపోయింది ఇద్దరికి. ఓ, పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయా? ఓకే, భాగ్యం ఎంతవరకు వచ్చింది? అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. అయిపోయిందా? తీసేద్దామా? ఓకే, తీసేద్దాం. నేను తినా? సరే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం అయితే. కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగున్నాయండి. రాగి పిండితుంది. రాగి పిండి ఎక్కడ కూడా ఏంటంటే మనకి సాఫ్ట్గా చూడడానికి పిండి కలిపే విధానం అంతా తెలుస్తుంది. కానీ ఏదైనా కూడా కలిపే విధానంలోనే ఉంటుంది కదా కదా ఉంటుందండి. అది చూడండి, కొంచెం ఇది అయితే అది కొంచెం గట్టిగా అయిపోతుంది, సాఫ్ట్గా ఉంటుంది. కుకీస్, రాగి కుకీస్ అని కూడా పేరు పెట్టచ్చు దీనికి. వేడి వేడిగా
ఒడిశా స్పెషల్ రాగి కాకర రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. రాగి కాకర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, పంచదార, సోంపు, రాగి పిండి, రవ్వ, యాలకుల పొడి. రాగి కాకర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పచ్చి కొబ్బరి తురుము, పంచదార, నీళ్లు, సోంపు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో సరిపడా రాగి పిండి, రవ్వ వేసి కలిపి పెట్టుకోవాలి. తరువాత మరో స్టవ్ వెలిగించి పాన్ లో సరిపడా నీళ్లు పోసి మరిగాక అందులో పక్కన పెట్టుకున్న రాగి, రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తరువాత కొద్దిగా నూనె పోసి కలుపుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత వేయించుకున్న కొబ్బరి మిశ్రమంలో యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న రాగి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని పూరీలా ఒత్తుకుని కొబ్బరి మిశ్రమాన్ని తీసుకుని అందులో స్టఫ్ చేసి అంచులు క్లోజ్ చేసి బిస్కెట్స్ లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రాగి కాకర రెడీ. వేడివేడిగా రాగి కాకర రెడీ అయిపోయింది కదా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? సరే, తీసుకోండి. మీరు తీసుకోండి. సరే, నేను తీసుకుంటాను, మీరు కూడా తీసుకోండి. చూడ్డానికి చాలా బాగుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. వావ్, లోపల స్టఫింగ్ ఇలా ఉంటుందన్నమాట. లోపలంతా కూడా ఏంటంటే ఆ కొబ్బరి, ఇది బ్రౌన్ కలర్లో ఉంది, లోపలంతా కూడా చక్కటి వైట్ కలర్లో ఉంది. చూద్దాం. చాలా చాలా బాగుంది. మీరు కూడా తినండి ఇప్పుడు కదా. చాలా టేస్టీగా ఉంది. మంచి ఐడియా అండి. రాగి పిండి చాలా మంచిది. మరి నెక్స్ట్ ఏ వంట పరిచయం చేస్తున్నారు? నెక్స్ట్ పనసకాయ పకోడా. పనసకాయ పకోడానా? పనసకాయ పకోడీ కూడా చేసుకుంటారా అండి? చేస్తారండి, మా సైడ్లో చేస్తారు, ఒరిస్సా సైడ్లో. ఒరిస్సా సైడ్లో. ఓకే. అవును, మీరు పనసకాయ అన్నారు. పనసకాయనా, పనస పండునా? పండు లేదండి, కాయ. కాయేనా? ఓకే. కాయేమో ఇంత ఉంటుంది కదండి, దాంతో చిన్నది ఉండదు కదండి అది. ఓకే, ఇది చిన్నతోటి కట్ చేసి పకోడీ చేస్తాం. అవునా? డైరెక్ట్ గా పనసకాయతోటే పకోడా అంట. మరి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. చూద్దాం పనసకాయ పకోడా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పనసకాయ పకోడా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, పనస పండు కాదు, పనసకాయ. అంటే లోపల ఇంకా ఆ సీడ్స్ ఫామ్ అవ్వక ముందే చేసుకోవాలి. ఓకే, సీగో అలా ఉంటుంది అనమాట. రైట్. సో అది వాటర్ లో వేసుకోవాలి, లేదంటే అది నల్లబడిపోతుంది. కొంచెం నల్లబడి. ఓకే, అంటే ఉప్పు నీటిలో మనం వేసుకోవాలి, నార్మల్ వాటర్ లో సరిపోతుందా? స్టార్ట్ చేద్దామా మరి? సరే అండి. ఓకే, ముందు ఏం చేయాలి? ముందులో పనసకాయ ఉంది కదా, అది ఉడకబెట్టాలి. ఓకే, కొంచెం సాఫ్ట్ అవ్వాలి కదా. సాఫ్ట్ చేయాలి. సరే, నేను స్టవ్ ఆన్ చేస్తాను. పనస మొక్కలు ఉంది కదండి, అన్నీ వేసేద్దామా. దాని పైన ఉన్న గ్రీన్ కలర్ ముళ్ళుగా ఉండే తోలు అంతా తీసేయాలి. తీసేసి ఆ లోపల ఉంటుంది అన్నమాట. ఇంకా తొనలు అవి ఏమీ ఫామ్ అవ్వలేదు ఇందులో. సో ఇలా ఉంటుంది అనమాట పచ్చి దాంట్లో. ఇది ఉడికించుకోవాలి. ఉప్పు వేసి కొంచెం వేద్దామండి ఉప్పు. నేను ఇది మూత పెట్టేనా తొందరగా అవుతుంది కదా. ఓకే, ఇది అయ్యేలోపు ఏం చేయొచ్చు? ఇది అయ్యే లోపల మేము ఒక పేస్ట్ తయారు చేద్దామా. సరే అయితే. ఆ పేస్ట్కి ముందు నుంచి బియ్యం నానేసి పెట్టినానండి. మళ్ళీ అల్లము, చిన్న ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు అండి. ఓకే, ఉప్పు, ఇవన్నీ కలిపేసి మిక్స్ పెట్టేస్తాం. సరే అయితే. మిక్సీ అందులో బియ్యం ఉంది కదా, మొత్తం వేసేద్దామా. బియ్యం, జీలకర్ర వేసేద్దామా. ఓకే, ఈ అల్లము, చిన్న ఉల్లిపాయలు
అది కూడా వేసాను. చెన్నుల్లిపాయలు అంటే వెల్లుల్లిపాయలు అన్నమాట. ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు అండి. ఓకే. మీకు కారం ఎంత కావాలో అంత చూసి వేయాలి. మేము తక్కువ వేసి చేసాం కదా, కారం అయిపోతుంది, సరిపోతుంది. తర్వాత ఉప్పు అండి, ఆల్రెడీ మేము అందులో వేసాం కదా ఉప్పు. అవును. దీనికి చూసి బియ్యం చూసి ఉప్పు వేసేస్తాం. మిక్స్ పట్టుకుంటాం. వాటర్ అవసరం లేదా? వాటర్ వేద్దామండి. చూసారా, గుర్తు చేశాను నేను. వాటర్ కొంచెం వేద్దామా? మిక్సీ పట్టేద్దామా? మీరే మీ చేతులతో పట్టుకుని వచ్చేసేయండి, అక్కడే ఉంది మిక్సీ. అయిపోయిందండి? అయిపోయిందండి. తీసుకొచ్చేసేయండి. వావ్, ఇలా పేస్ట్ అయిపోతుందండి. మెత్తగా పేస్ట్ అయిపోయింది. మిక్సింగ్ బౌల్లో వేసేస్తారా? మిక్సింగ్. ఇదిగోండి. ఓకే, పేస్ట్ వేసేసుకున్నాం కదా. అవును, డీప్ ఫ్రై అన్నారు కదా, ఆయిల్ కూడా వేడి చేసుకోవాలి కదా. వేసేసాను. చేసేస్తాను. ఓకే, ఇప్పుడు ఏం వేస్తున్నారు? బేసన్, శనగపిండి ఒక చెంచా చేసేస్తాం, చాలు. ఓకే. ఓకే, సో మిక్స్ అయిపోయింది కదా ఇంకా? మంచిగా అయిపోయిందండి. మరి ఇంతకీ ఈ పనసకాయ పరిస్థితి ఏంటో చూద్దామా? చూద్దామండి. ఎంతసేపు కుక్ అవ్వాలి ఇది? కొంచెం ఇలా చూసుకోవాలి. సరిపోతుందా? అయిపోయిందండి. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఇప్పుడు డైరెక్ట్గా అందులో నుంచి ఇందులో డీప్ చేసేసి చేసుకోవాలి. ఓకే. వేసేయమంటారా అందులో? వేసేయండి. నూనె కూడా వేడైంది కదా, ఇంక వేసేద్దామా మరి? వేసేద్దామండి. ఓకే. ఇలా డిప్ చేసి పేస్ట్ చేసాం కదా. అవును. అందులో వేసేసి డిప్ చేసి ఎలాగేసి. భాగ్యం రెడీనా? రెడీ అండి. అయిపోయినాయా? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసేయండి అలా కొంచెం. ఒక పజిల్ పెట్టాలి, ఇది ఏ పకోడానో చెప్పండి అని కదా. చూసారు కదా, వేడి వేడిగా పనసకాయ పకోడా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పనసకాయ పకోడా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పనసకాయ ముక్కలు, ఉప్పు, నానబెట్టిన బియ్యం, జీలకర్ర, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఉప్పు, శనగపిండి, నూనె. పనసకాయ పకోడా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కొద్దిగా నీళ్లు, పనసకాయ ముక్కలు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన బియ్యం, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉప్పు, నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో శనగపిండి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. తరువాత ఉడికించుకున్న పనసకాయ ముక్కలని కలిపి పెట్టుకున్న పిండిలో వేసి కలిపి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పనసకాయ పకోడా రెడీ. పనసకాయ పకోడా తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చూడబోతున్నాను. మీరైతే ఒకటి తీసుకోండి. మీరు తీసుకోండి. నేను తీసుకుంటాను ఎలానో, మీరు ఒకటి తీసుకుని చేత్తో పట్టుకోండి. ఇప్పుడు నేను తీసుకుంటాను. మంచి కుక్ అయింది. చికెన్ లవర్స్ ఎవరైతే ఉంటారో వన్స్ ఇదిలా ఓపెన్ చేసిన తర్వాత చికెన్ లానే అనిపిస్తుంది తెలుసా. ఇది చూడడానికి అలానే ఉంది. చూద్దాం, టేస్ట్ చేద్దాం ఇప్పుడు. నాకు చికెన్ లానే అనిపిస్తుంది. ఏంటండి ఇది? చూడడానికి అలానే ఉంది. ఇది కాస్త టేస్ట్ లో కొంచెం డిఫరెంట్ ఉందనండి. జీలకర్ర అన్ని ఇచ్చేసాం కదా, ఆ
పేస్ట్లో ఇది ఉంటుంది బియ్యంది కరకర లాగా ఉంటుంది కదా, అందులో అది ఎండుమిరపకాయలు వేసాము, అల్లం గట్ట వేసాము, ఆ పేస్ట్లో. అవును. సో లోపలంతా ఏంటంటే మనకి బాయిల్ చేసిన చికెన్ ఉంటుంది కదా, సాఫ్ట్గా అలా ఉంది. పైన మాత్రం ఏంటంటే క్రిస్పీగా చాలా బాగుందండి. చికెన్ ప్రతిసారి కాకుండా ఇలా ట్రై చేయొచ్చు అన్నమాట. చికెన్ టేస్టే ఉంది నిజం చెప్పాలంటే. చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? బాగా కుదిరిందా? కుదిరింది. ఎప్పటిలానే వచ్చిందా? వచ్చింది. అంతకంటే బాగుందా? కొంచెం బాగుంది. కొంచెం బాగుంటుంది, కొంచెమే 1% వచ్చినా కూడా చాలా చాలా బాగా వచ్చినట్టే. భాగ్యం గారు టేస్టీ ఒడిశా ప్రత్యేక వంటకాలను మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, భాగ్యం గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ ఒడిశా ప్రత్యేక వంటకాలు చాలా బాగున్నాయండి. ఒకటి వచ్చేసి స్వీట్ ఐటమ్ రాగి కాకర, అలానే ఇప్పుడు పరిచయం చేసిన టేస్టీ పనసకాయ పకోడా అద్దిరిపోయింది. మీరు డెఫినెట్ గా ట్రై చేయండి. ఇవి ఇవాల్టి ఒడిశా ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.